ధూమపానం, మద్యపానం మరియు జూదం జీవితానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ బెట్టింగ్ ఆర్ ఇంజూరియస్ టు లైఫ్. నా ఈ సినిమా బెట్టింగ్ ద్వారా సర్వం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడిన ప్రతి ఒక్క ప్రాణానికి అంకితం. లాస్ట్ ఓవర్ రా 5 balls 11 runs. లాస్ట్ బాల్ 2 runs రా. ఏ 6 రా. లాస్ట్ బాల్ 2 runs రా. చా నేను అప్పుడే చెప్పా కదరా వద్దని. ఎందుకురా బెట్టింగ్ వేసావు? అవసరమా? సర్లేరా, పోతే పోయింది. ఇంకో 1000 ఉంటే చూడు, అరగంటల మ్యాచ్ ఉంది, 1000కి 3000. అప్పుడు పోయిన 1000 కూడా వస్తుంది. ఇంకో 1000 ఉంటే చూడు. ఆపరా, నా కాడేమీ లేవు. ఇప్పుడే నీకు 5000 ఇచ్చా. ఇప్పుడు నాకు అవి కావాలి. నైట్ లోపల లోన్ కట్టాలిరా. ఏ సర్లేరా, నీ 5000 ఇంకొక అరగంటల మ్యాచ్ గెలిచి నీ 5000 నేను తెచ్చి సైడే ఉండు. ఏ పోరా. తమ్ముడు రా. ఏంటన్నా చెప్పు, నాకు అసలే టైం లేదు, నేను వెళ్ళాలి. దాదా కూర్చో. దేనికి అంత తొందర? ఏం చేయాలి? లోన్ తీసుకోవాలా? మ్యాచ్ స్టార్ట్ అయిపోతున్నాయి. రే లోన్ ఏం తీసుకొని అక్కర్లేదు, కానీ ఆ డబ్బులు ఏదో నేనే ఇస్తా. కానీ ఈ డబ్బులు ఇచ్చే ముందు నేను చెప్పేది, ఆ తర్వాత కూడా నువ్వు ఆడాలనుకుంటే ఆ డబ్బులు ఏదో నేనే ఇస్తా. నిజంగా ఇస్తావా? నిజంగా ఇస్తా. సరే చెప్పన్నా. ఓకే. ఉన్నది ఒకటే జిందగీ, చూసేద్దాం దాని సంగతి. అబ్బా ఆకలేస్తున్నారా? మన దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? అబ్బా మన కాడ రోజు డబ్బులు ఉన్నాయా? సర్లే వాటర్ తాగా. హాయ్ రా రాఘవ. ఎరా ఏం తీసుకోలేదా? డబ్బులు లేవు మచ్చా. సరేరా తీసుకుందాం. వద్దురా, ఆకలి లేదు. తీసుకొని రా. రే వద్దులేరా రే. ఎగ్ పఫ్, కేకు, ఆ జ్యూసు అదొకటి చాలు మచ్చా. సరిపోద్దా? ఆకలి లేదన్నావు కదరా. లైట్ గా ఆకలేస్తుందిరా. సరే తీసుకొని బిల్లు కట్టేసి వస్తా. థ్యాంక్స్ ఆంటీ. ఇంత డబ్బులు ఎక్కడేరా నీకు? అదో పెద్ద సీక్రెట్ రా. ఆ సీక్రెట్ ఏదో నాకు చెప్తే నేను నీలా రిచ్ కిడ్ అవుతా కదరా. రా ఫిట్టింగ్ ఏంట్రా? ఈసారి 4 days లీవ్ వచ్చిందిరా. పోయినసారి లాగా దగ్గర కాకుండా ఈసారి లాంగ్ పోదాం. లాంగ్ లాంగ్ అని పైకి పంపించేటట్టున్నావు కదన్నా. సర్లేరా పోదాం. యాడికి పైకా? పైకి కాదురా, ట్రిప్ కు పోదాం. ఈసారి నా వాటా 5000. సూపర్.
మా ఇంట్లో అనుకోని పెద్దామరా. ఏ ఏంట్రా? ఏరా ఈసారైనా వస్తావా ట్రిప్ కి? అబ్బో, ఎంత అవుద్దురా? 5,000 అవుద్ది. 5,000? ఏయ్, సరే ఉండు, ఇప్పుడే వస్తా. హలో హలో నానా, ఫ్రెండ్స్ అందరం కలిసి ట్రిప్ ప్లాన్ చేసాం. ఓ 5,000 కావాలి నానా. నిన్ను చదివించడానికి నా తల ప్రాణం తోక్కొట్టినా ఈ ట్రిప్పులు నా వల్ల కాదు. పోయినసారి కూడా పోలేదు నానా. పోయినసారే కాదు మళ్ళీసారి పోవాలన్నా నా వల్ల కాదు. నీ సొంత డబ్బులతో నువ్వు పోవాలనుకుంటే పో అంతగా. ఆ? ఓకేనా? అయితే ఓకే. ఈసారికి మీరు వెళ్ళలేరా? ఏరా మనీ సెట్ అవ్వలేదు, మీరు వెళ్ళలేరా? సరే అయితే. ఏంట్రా టల్లుగున్నావు? ట్రిప్కి వెళ్దామని మా నాన్న డబ్బులు అడిగితే ఇవ్వనన్నాడు రా. దానికి ఎందుకు అంత డల్లుగున్నావు? నేను సెట్ చేస్తా కదా. నీ ఫోన్ ఇటు ఇందులో ఏం చేస్తావురా? చెప్తా ఆగు. ఇదే లోన్ యాప్. దీంట్లో అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకొని మన దగ్గర ఉన్నప్పుడు కట్టేయడం అంతే. నీకు ఎంత కావాలి? ఒక 5,000 చాలురా. ఇదిగో అయిపోయింది. సూపర్ రా మావా. థ్యాంక్స్ రా మావా. ప్లీజ్ రా, ఒక్క ఓవర్ రా రే, ఒక్క ఓవర్ రా రే, ప్లీజ్ రా. ఏంట్రా? ఆగొస్తున్నా. సరేరా అయితే. సరే బాయ్. హలో, ఎవరు? హలో, రాఘవనా మాట్లాడేది? అవును, చెప్పండి సార్. మీరు తీసుకున్న లోన్ ఈ రోజు పూర్తయింది. రేపటి లోపల కట్టకపోతే మీ ఇంటికి వస్తాం. సరే సార్, కట్టేస్తాను. సరే, రఘు గారికి కాల్ చేద్దాం. ఎక్కడున్నారా? మన స్పాట్లో ఉన్న వచ్చి. హలో హలో హలో. రే రఘు, కొంపలు అంటుకున్నాయిరా. నీ కొంప నా కొంప. ఏ ఆపురా నువ్వు నీ జోకులు. లోనా బాల్ కాల్ చేశారా? రేపు లోపల కట్టకపోతే ఇంటికి వస్తా అంటున్నారు. దానికి ఎందుకు అంత టెన్షన్ పడతావు? వేడిగా టీ తాగి కూల్ అవ్వు. రేణి, నేను లోన్ ఎలా కట్టాలని ఆలోచిస్తా ఉంటే కొంచెం బుర్ర ఉందా నీకు? నేను ఉన్నా, నేను విన్నా. ఇదిగో గేమ్. ఏం గేమ్ రా? లోన్ కట్టాలా వద్దా? కట్టాలిరా, కట్టాలి. మరి చెప్పించి. ఈ యాప్లో బెట్టింగ్ అయ్యి నీకు పక్కా డబ్బులు వస్తాయి. రే రఘు, బెట్టింగ్లో అవేం వద్దురా, వేరే సొల్యూషన్ ఉంటే చెప్పురా. ఈ లోన్ సమస్య నుంచి బయటపడాలంటే నువ్వు ఖచ్చితంగా బెట్టింగ్ ఆడి తీరాల్సిందే. దాని తర్వాత నీ ఇష్టం.
ఈ లోన్ సమస్య నుంచి బయటపడాలంటే నువ్వు ఖచ్చితంగా బెట్టింగ్ ఆడి తీరాల్సిందే. దాని తర్వాత నీ ఇష్టం. అమ్మా రేపటి లోపల కట్టకపోతే మీ ఇంటికి వస్తాం. అమ్మయ్యా, నల్ల నమ్మట నాకు వచ్చేసింది. నేను సేఫ్, నేను బతికిపోయా. అమ్మయ్యా, ఇంకొక గేమ్ ఆడితే సరే, ఇంకొక వెయిటింగే. డబ్బులు మొత్తం పోయాయిరా, మొత్తం పోయాయిరా. అబ్బా చా. హలో నానా, హలో రాఘవ, నీ కాలేజీ ఫీజు కోసం 50,000 కబోర్డ్లో ఉంచాను, తీసుకెళ్ళి రేపు కట్టేసాయి. సరే నానా. ఈ డబ్బుల్ని ఎలాగైనా బెట్టింగ్ వేసి నా లోన్ అమౌంట్ నేను గెలిచేయాలి. అప్పుడే నేను నా సమస్య నుండి బయటపడిపోతా. Yes, yes. ఎచ్చా. ఇదే లాస్ట్ బెట్టింగ్, ఎలా అయినా నేను దీన్ని గెలవాలి. ఇచ్చిన డబ్బులు కట్టకపోతే నిన్ను నీ కొడుకుని ఆడేనా? నానా, నానా, తెలియకుండా పొరపాటు జరిగింది నానా, నన్ను క్షమించు నానా. తెలియజేసినా నా పొరుగును బదాలు పెట్టావు కదరా. నానా, సారీ నానా.
ఇంకెప్పుడు తప్పు చేయను నాన్న. నేను ఒక్క పూట నేను నీకు 3 కోట్లు పెట్టి సాగాను కదరా విశ్వాసం లేని కుక్క. నాన్న ఏదో ఒక జాబ్ చేసి లోన్ కట్టేస్తా నాన్న. ప్లీజ్ నాన్న, నన్ను క్షమించు నాన్న. ఇంకా ఎన్ని మోసాలు చేస్తావరా? నా కడుపుని చెడబుట్టావు కదరా. నాన్న ప్లీజ్ నాన్న, అలా అడగ నాన్న. నాన్న ప్లీజ్ నాన్న. పోరా, ప్లీజ్ నాన్న. నా కళ్ళ ముందు నుంచే. నాకు ఎప్పుడు కైలు భాగ్యం కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళాను నాన్న. నీ బతుకు ఎక్కడన్నా బతుకుపోరా. ఇప్పుడే ట్రిప్ అయిపోయిందిరా, ఇంటికి వెళ్తాం వల్ల. రే రాఘవ, రే రాఘవ రే. హలో. హలో, రే రఘు, నువ్వు రాఘవ ఎప్పుడు కలిసి ఉంటారు కదా, ఈ రోజు ఏంద్రా వాడు ఒంటరిగా వెళ్తున్నారు. అవన్నీ కాదు, ముందు వాడు ఎక్కడున్నాడు చెప్పు. వేదేపాలెం రైల్వే స్టేషన్ లో ఉన్నాడు రా. హలో హలో. రే రాఘవా, రే రాఘవ, ఏయ్ రేయ్, ఏంట్రా ఈ పని? పద ముందు హాస్టల్కి వెళ్దాం. ఎదురా, ఈ బ్రతుకు బతికి అర్హత లేదురా. రేయ్, నన్ను నమ్ముకు నువ్వు నాన్న నేనేం మిగిల్చలేదురా. నా వల్ల మా నాన్న పొరుగు పోయిందిరా, డబ్బు పోయిందిరా. రే అలా అనొద్దురా, అప్పుడు ఇది నీ సిచ్యువేషన్ రా. ఇప్పుడు నువ్వు రారా. లేదురా, ఈ బెట్టింగ్ డబ్బులు డబ్బులు నమ్ముకుంటే చివరికి మిగిలింది చావేరా. నేను నాకు మాటిరా, నా అలాగే ఇంకోటి చనిపోకుదురా. మా నాన్న బాగా చూసుకోరా. రాఘవ, ఏయ్ ఏయ్ రాఘవా, రాఘవ. రాఘవ లైఫ్ చేంజ్ చేయడానికి కారణం నేనే. ఆ రోజు వాడికి బెట్టింగ్ పరిచయం చేయకుంటే వాడు ఇప్పటికీ నా పక్కన ఉండేవాడు. ఇంత చెప్పాక కూడా నీకు డబ్బులు కావాలంటే ఇదిగో తీసుకో. వద్దన్నా, ఈ మనిషి ప్రాణం తీసే బెట్టింగు, ఈ డబ్బులు నాకు వద్దనే వద్దన్నా. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా.
రే చిన్న, నువ్వెంత చెప్పినా నీ మాట వినకుండా బెట్టింగ్స్ ఆడానురా. నన్ను క్షమించరా. ఇంకెప్పుడు ఈ బెట్టింగ్స్ అన్ని ఆడనురా. ప్రామిస్ రా. ఈ 20 నిమిషాల్లో ఎక్కడికి వెళ్ళావురా? నీలో ఎంత మార్పు వచ్చింది? నేను నా లైఫ్ చేంజర్ని కలిశాను రా.